చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీగా శ్రీనాథ్ బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల బదిలీల ప్రక్రియలో భాగంగా శ్రీనాథ్ కుప్పం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీ శ్రీనాథ్కు పోలీస్ సిబ్బంది, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సుధీర్, కౌన్సిలర్లు సోమశేఖర్, మణి, రంగన్న, అరవింద్, జగన్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కృషి చేస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం సబ్ డివిజన్ డిఎస్పీగా నేను ఇవాళ చార్జ్ తీసుకుంటున్నాను. నా పేరు బండారు శ్రీనాథ్. నేను భీమవరం సబ్ డివిజన్ నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి రిపోర్ట్ చేసుకున్నాను. కుప్పం సబ్ డివిజన్కి వచ్చేసరికి కొత్త సబ్ డివిజన్ అనమాట. ఇప్పటి వరకు మనకు డిఎస్పీ ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ డిఎస్పీగా ఇప్పుడు ఎవరు లేరు. పర్మనెంట్ డిఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా రన్ చేస్తుండేవారు. సో ఇక్కడ మొత్తం ఒక 4 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. కుప్పం అర్బన్ పిఎస్, మళ్ళీ రామకుప్పము, రాళ్ళబదురు అండ్ గుడుపుల్లి. సో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఆ తర్వాత క్రైమ్ రివ్యూలోను, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్లోను మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అనేది మెయిన్ క్రైటీరియాగా తీసుకొని అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా ఫోకస్ చేసుకొని రన్ అవుతుంటుంది. సో మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అండ్ కమింగ్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో